మోదీ ప్రభుత్వంలో 12 ఏళ్ల సుపరిపాలన మరియు 12 ఏళ్ల ప్రజా సంక్షేమం గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. గత 60 సంవత్సరాలుగా భారతదేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది. ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచించింది. కాబట్టి ఇప్పటిదాకా 12 సంవత్సరాల్లో ఏం చేసామనేటువంటి ఒక ఆలోచనకు వచ్చినప్పుడు ఆర్థిక విషయంలో కావచ్చు, మహిళల యొక్క భద్రత విషయంలో కావచ్చు, యువకుల యొక్క ఉపాధి కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు మంచి యొక్క విద్యని అభ్యసించేటువంటి అవకాశాలు కావచ్చు, రైతులకు సహాయం అందించేటువంటి విషయంలో కావచ్చు, శ్రామికులకు అనేక రకాల విషయాల్లో కావచ్చు, ఇలాగా ప్రతి ఒక్క విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ప్రతి ఒక్క విషయం కూడా ఆలోచించడం జరిగింది. డీబీటీ అనేటువంటి 12 సంవత్సరాల్లో డీబీటీ అనేటువంటి ఒక సిస్టమ్ను తీసుకొచ్చి డీబీటీ ద్వారా 44 లక్షల కోట్ల రూపాయలని నేరుగా ప్రజలకు అందించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారిది. 2014 నుంచి ఇప్పటిదాకా సాక్షాత్తు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినటువంటి విషయం మనమందరూ చాలా గర్వపడాల్సిన విషయం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 80 కోట్ల మందికి పైగా ఉచిత రేషన్ ఇచ్చేటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారి. జన్ధన్ యోజన కింద 58 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు తెరవబడ్డాయి ఈ దేశంలో. ఈరోజు ప్రతి ఒక్క పొదుపు లక్ష్యంలో ఉన్నట్టు ప్రతి ఒక్క మహిళ బ్యాంకింగ్ సెక్టర్లో మెట్లెక్కుతుంటే దానికి కారణం మోడీ గారు. 11 కోట్ల మందికి పైగా అన్నదాతలకు లబ్ధి చేకూర్చారు. కానీ కరోనా టైంలో ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల వరకు మనం ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం. ఇంకా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్లకు పైగా లబ్ధిదారులకు పక్కా ఇల్లు కట్టించడం జరిగింది. అదేవిధంగా స్టాండప్ ఇండియాలో భాగంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలకు 15,000 కోట్లకు పైగా రుణాలు ఇచ్చారు. బాలికల భవిష్యత్తుకు సంబంధించిన భద్రతకు సంబంధించిన విషయంలో 4.5 కోట్లకు పైగా ప్రధానమంత్రి సుకన్య సమృద్ధి అకౌంట్ అనే ఖాతాలు ఓపెన్ చేసిన చరిత్ర కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద 5 లక్షల మందికి శిక్షణ ఇస్తే అందులో 1,11,000 మందికి ఉపాధి అవకాశాలు కూడా దొరికాయి. స్టాండప్ ఇండియా కింద కూడా ఆంధ్రప్రదేశ్లో 5,313 ఎస్సీ ఎస్టీ మహిళలకు పారిశ్రామికవేత్తలుగా వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసి వాళ్లకు 1,284 కోట్ల రూపాయలను మంజూరు చేసినటువంటి చరిత్ర కూడా నరేంద్ర మోడీ గారిదే. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో 2014 కంటే ముందు దేశంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్యుల గురించి, మహిళల గురించి, యువకుల గురించి, నిరుద్యోగుల గురించి, ఎస్సీ ఎస్టీ వర్గాల గురించి, అదేవిధంగా గిరిజనుల గురించి, మైనారిటీల గురించి ఏ రోజు కూడా ఆలోచించలేదు. ఈరోజు 2014లో మోడీ గారు అధికారంలోకి వచ్చినాక అన్ని రకాల వర్గాల గురించి ఆలోచించి ఒక పక్క సంక్షేమాన్ని, ఒక పక్క అభివృద్ధిని, రెండు కళ్ళని ఈక్వల్గా పెట్టుకొని రెండింటిని ఎక్కడా కూడా ఒకటి మైనస్ కాకుండా ఒకటి ప్లస్ అవ్వకుండా రెండింటిని బ్యాలెన్స్ గా చేసుకుంటూ అన్ని రకాల వర్గాలకు నిధులు కేటాయించి అన్ని రకాల వర్గాలకు అభివృద్ధినిచ్చి అన్ని రకాల వర్గాలకి సంక్షేమాన్ని ఇచ్చేటువంటి ఏకైక ప్రభుత్వం అనేది మాత్రమే. కానీ 2014 నుంచి 2019లో ఈ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగించింది. కానీ 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. 2019లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము డిఎస్సి ఇచ్చాం. కానీ వాళ్ళు ఏం చేశారు? 2014 నుంచి 19 వరకు గత వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు డ్రగ్స్ ఇస్తే మేము 19 అధికారంలోకి వచ్చాక మేము డిఎస్సి ఇచ్చాం. వాళ్ళు డ్రగ్స్ ఇస్తే మేము డిఎస్సి ఇచ్చాం. వాళ్ళు 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో పేకాట శిబిరాలు ఏర్పాటు చేస్తే, పేకాట క్లబ్బులకి పర్మిషన్లు ఇస్తే మేము 2014లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వాళ్ళు పేకాట శిబిరాలకు పర్మిషన్లు ఇస్తే మా నాయకత్వంలో మేము పోలీస్ రిక్రూట్మెంట్లకు నోటిఫికేషన్లు ఇచ్చాం. గతంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి 19 వరకు గంజాయి, గుట్కాలకు కేంద్రం అయితే మేము 2019 నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము గూగుల్కి అడ్డాయాం. వాళ్ళు గంజాయి, గుట్కాలకు అడ్డాయారు, మేము గూగుల్కి అడ్డాయాం. వాళ్ళేమో డ్రగ్స్ అడిక్ట్ అయ్యారు, వాళ్ళకి విద్యార్థులకు డ్రగ్స్ ఇచ్చారు, మేము డిఎస్సి ఇచ్చాం. వాళ్ళేమో ప్యాకెట్ శిబిరాలు ఏర్పాటు చేశారు, మేమేమో పోలీస్ రిక్రూట్మెంట్లు ఇచ్చాం. ఇలాగా ప్రతి దాంట్లో కూడా మాకు వేరియేషన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సామాన్యులకు అర్థం చేయించాలి. 12 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ఏ రకంగా అభివృద్ధి చేశారు, ఈ దేశంలో ఉన్న మైనారిటీ అనేక రకాల వర్గాలకు ఏ రకంగా లబ్ధి చేకూర్చారు, దాంతోపాటు 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్లో
నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, కూటమి 3 పార్టీల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎంత వేగవంతమవుతుందో మనకు అందరికీ తెలుసు. ఈరోజు అమరావతికి సాక్షాత్ కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లకు పైగా నిధులు ఇచ్చింది. పోలవరంకు 17,000 కోట్లకు పైగా నిధులు ఇచ్చింది. ఈరోజు రైల్వే జోన్ శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవేలు, అన్ని రకాల నేషనల్ హైవేలు కనెక్టివిటీ పెరిగిందంటే భారతీయ జనతా పార్టీ కారణం. ఒకప్పుడు 2014 కంటే ముందు ఇప్పుడు ఒకసారి నేషనల్ హైవేల పరిస్థితి చూడండి. 2014 కంటే ముందు ఇప్పుడు ఎంత డిఫరెంట్ కనిపిస్తుందో. ఈరోజు దేశంలో 11 కారిడార్లు మొత్తం ఉంటే కనుక అందులో ఆంధ్రప్రదేశ్లోనే 4 రాయలసీమ జోన్ కనెక్టివిటీ చేసి 3 కారిడార్లు మనకు ఇక్కడ వస్తున్నాయి. ఒకటి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, రెండోది బెంగళూరు నుంచి చెన్నైకి, మూడోది చెన్నై టు హైదరాబాద్. సో ఇలాగ దేశంలో ఎక్కడైనటువంటి కారిడార్లు మన రాయలసీమకు అంటుకట్టుకుని ఉన్నాయి. దాంతో పాటుగానే ఓర్వకల్ ఇండస్ట్రీ కావచ్చు, కొప్పర్తి ఇండస్ట్రీ కావచ్చు, ఇలాగ అన్ని రకాల అభివృద్ధికి సంబంధించిన పథకాలను, అభివృద్ధిని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో ఖచ్చితంగా వీటన్నిటి విషయంలో మేము ప్రజల ముందుకు తీసుకెళ్తాం. వీటన్నిటిని రాబోయే కాలంలో 12 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఏం చేశారనే విషయాన్ని సామాన్య ప్రజలకు, మహిళలకు, మైనారిటీ వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు, యువకులకు, నిరుద్యోగులకు, జంజీలకు అందరికీ కూడా అర్థమయ్యే భాషలో మేము చెప్పి భవిష్యత్తులో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ సంక్షేమ ఫలాన్ని తీసుకెళ్లాలని కోరుకుంటాం.